పవర్ అనేటటువంటి వైఫై ఆ టైంలో అంత కరెక్టే అనిపిస్తుంది మనం ఏం చేసినా సరే. ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సొంత పార్టీకి సంబంధించిన నాయకులనే పక్కన పెట్టి, కార్యకర్తలనే పక్కన పెట్టి, బయట నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే తమకి కావాల్సినటువంటి వాళ్ళు లేదు తమ పట్ల పాజిటివ్గా మాట్లాడే వాళ్ళని నెత్తిన పెట్టుకున్నారు. ఫలితం పార్టీకి, నాయకులకి, కార్యకర్తలు దూరం అయ్యారు. అదే సందర్భంలో ఇద్దరి మధ్యన ఘర్షణ వస్తే ఆ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి కన్విన్స్ చేయాలి, కానీ ఒకళ్ళని నెత్తిన పెట్టుకుని ఇంకోళ్ళని పక్కన పెట్టినటువంటి సందర్భం చూసాం. దాని ఫలితం ఇవాళ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి తెలుగుదేశానికి రాబోతుందా? తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కడప ఎమ్మెల్యే గురించి ఒక కథనాన్ని మీడియా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఎన్నో ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ అంటిపెట్టుకుని కష్ట నష్టాలకు వచ్చి కేసులు పెట్టించుకున్న కార్యకర్తలకు అనుమరుగుతున్న నిన్నకాక మన పార్టీలోకి వచ్చిన వాళ్ళని అందరం ఎక్కిస్తున్నారు కడప ఎమ్మెల్యే ఆర్ మాధవి అంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి రాజకీయాలు చూసి ప్రజలు ముక్కును వేలేసుకున్నారు. ఇటీవల టీడీపీ నగరాధ్యక్షుడు సానపరెడ్డి శివకొండారెడ్డి మీద చిన్న చౌకులు అదే పార్టీకి చెందిన నాయకులు దాడి చేశారు. ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు ప్రోద్బలంతో ఈ దాడి జరిగిందని అప్పట్లో పత్రికలు, మీడియా కూడేగూసినాయి. ఆరోపణలు ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు ఖండించడమే కాకుండా రిమ్స్లో చికిత్స పొందిన శివకొండారెడ్డిని పరామర్శించారు కూడా. తాజాగా ఆ శివకొండారెడ్డి మీద దాడి కేసులో A1 ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే మాధవి ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉంటూ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న తమను ప్రోత్సహించి అధినేతతో పరిచయం చేయించిన దాఖలాలు ఎప్పుడూ లేవు. అట్లాంటిది ఇప్పుడు ఎమ్మెల్యే తీసుకెళ్లిన వ్యక్తి గత 5 ఏళ్లలో ఎక్కడైనా టీడీపీ జెండా పట్టుకున్నాడా, ఆందోళన కార్యక్రమం పాల్గొన్నాడా, పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి అంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే మెప్పు కోసం సొంత పార్టీ నేత మీద దాడి చేయడం అర్హత అవుతుందా, ఇదే న్యాయమని కార్యకర్తలు నిలదీస్తున్నారంటూ ఏదైతే ఫోటో దిగిన ఎమ్మెల్యే మాధవి శివకొండారెడ్డి కేసులో నిందితుడు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. క్రమంగా ఒకళ్ళకొకళ్ళకి అసంతృప్తులు ప్రారంభమవుతున్నాయి.